ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, ఈ రకమైన వంట నూనెలు వాడుతున్న వారందరికీ ఐసీఎంఆర్ సంచలనం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియో తెలుస్తుందో వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. కూరలకైతే వెళ్ళిపోదాం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ప్రతి వంటింట్లోనూ దశాబ్దాలుగా వంట నూనెలు వాడతాం. అందులో కూడా ముఖ్యంగా సన్ఫ్లవర్ ఆయిల్ వాడకం ఒక అలవాటుగా మారిపోయింది. ఆరోగ్యానికి మంచిదే అనే ప్రకటన నమ్మి మెజారిటీ కుటుంబాలు లీటర్ల కొద్దీ సన్ఫ్లవర్ ఆయిల్ కొనేవారు కూడా వాడుతున్నారు. అయితే ఏళ్ల తరబడి కేవలం ఒకే రకమైన సన్ఫ్లవర్ ఆయిల్ వాడకం వల్ల శరీరానికి తీవ్ర నష్టం జరుగుతుందని, గుండె జబ్బుల ముప్పు ముంచుకొస్తుందని చెప్పేసి హైదరాబాద్లోని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద న్యూట్రిషన్ ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ ఏదైతే సంచలన విషయాలను వెల్లడించింది. భారతీయులు ఆహార నియమాలపై విడుదల చేసిన తాజా డైటరీ గైడ్లైన్స్ వంట నూనెల వాడకం పైన సంస్థ కీలక మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేసింది. అసలు ఏం చెప్తున్నారు ఏంటంటే, సన్ఫ్లవర్ ఆయిల్ రేట్ అనేది ఇప్పుడు ఎంతో ఉందో అమ్మకాలకు బ్రేక్. ఎందుకంటే ఇక ఎన్ఐఎన్ పరిశోధన ప్రకారం సన్ఫ్లవర్ ఆయిల్లో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్ మోతాదుకు మించి అత్యధికంగా ఉంటాయి. శరీరానికి ఒమేగా-6 అవసరమై ఉన్నప్పటికీ దశాబ్దాలుగా తరబడి కేవలం దీన్ని వాడడం వల్ల ఒమేగా-3, ఒమేగా-6 సమతుల్య పూర్తిగా దెబ్బతింటుంది. దీనివల్ల అసమతుల్యత వల్ల రక్తపోటు అనగా బీపీ, ధమనులలో కొవ్వు పేరుకపోవడం వంటి గుండె జబ్బుల ముప్పు ప్రమాద స్థాయిలో పెరుగుతుందని శాస్త్రవేత్తలు అయితే హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో దొరికే ఏ ఒక్క వెజిటేబుల్ ఆయిల్ను కూడా శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు, ఫ్యాటీ యాసిడ్ సరైన నిష్పత్తిలో ఉండవని, అందుకే ఒకే నూనె అనేది పరిమితం కాకుండా తగదని స్పష్టం చేయడం జరిగిందనమాట. ఆయిల్ రొటేషన్ అనేది ఎలా వాడాలి ఏంటనేది. సో అదే కాదు, సన్ఫ్లవర్ కాదు, ఇతర ఆయిల్ రొటేషన్ అనమాట. ఈ పోషకాల లోపాలను అధిగమించడానికి ఐసీఎంఆర్ ఏం చెప్పిందంటే ఒక అద్భుతమైన పరిష్కారం సూచించింది. అదే ఆయిల్ రొటేషన్. నూనెలు మార్చి వాడడం. అంటే ఏళ్ల తరబడి ఒకే బ్రాండ్ లేదా ఒకే రకమైన నూనెలు వాడకుండా మార్కెట్లో లభించే మస్టర్డ్ ఆయిల్ అనగా ఆవ నూనె కావచ్చు, రైస్ బ్రైన్ ఆయిల్ కావచ్చు, వేరుశెనగ ఆయిల్ కావచ్చు, గ్రౌండ్ నట్ ఆయిల్ వంటి విభిన్న రకాల నూనెలు నెలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి మార్చి వండాలన్నమాట. ఇలా వేరువేరు నూనెలు కలిపి వాడడం వల్ల సాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ సమతుల్యత అందుతాయి. కాబట్టి చిన్న మార్పులతో గుండె జబ్బుల ముప్పు నుంచి చాలా వరకు తగ్గించుకోవచ్చు అని జాతీయ మీడియా కథనాలు అయితే తెలుపుతున్నాయి అన్నమాట. సో లేటెస్ట్ అప్డేట్ అనేది మనకు అందించడం జరిగిందండి.